సో గ్లోబల్ పారామీటర్స్ ఫాంట్స్ ఇంక్రీజ్ చేయండి. సో గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? యాక్చువల్గా వీటిని గ్లోబల్ పారామీటర్స్ అంటారు. యాక్చువల్గా మనం ఇంతకుముందు బేసిక్ సెట్టింగ్స్ చేశామండి. సో ఇవన్నీ కూడా ఏంటి? గ్లోబల్ పారామీటర్స్ అంటారు. వీటిని గ్లోబల్ పారామీటర్స్ ని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ అన్నమాట. ఎస్ఏపిలో ఏ టైప్ రిపోర్ట్స్ జనరేట్ చేయాలన్నా ఏది చేయాలన్నా మనకి ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి మ్యాండేటరీ. అందువల్ల ఏమంటారు? గ్లోబల్ పారామీటర్స్ ని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. గ్లోబల్ పారామీటర్స్ ని ఏమంటారు? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు గ్లోబల్ పారామీటర్స్ ని. సో ఈ గ్లోబల్ పారామీటర్స్ అనేవి కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఒక ఇమేజ్ కూడా ఫార్వర్డ్ చేశాను మీకు, ఎల్లో కలర్ లో ఉంది, కాపీ చేయండి. అదే ఎల్లో కలర్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. సో ఇవన్నీ కూడా గ్లోబల్ పారామీటర్స్. పైన మీకు 9, 10 కనిపిస్తుందండి గ్లోబల్ పారామీటర్స్ సంబంధించి. పైన చూపించండి. సో గ్లోబల్ పారామీటర్స్ ఇవన్నీ చదవాలి ఇంటర్వ్యూలోకి వచ్చిన. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ పారామీటర్స్ అంటే ఇవన్నీ చెప్పాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, టాలరెన్స్ గ్రూప్, ఎక్స్చేంజ్ రేట్, కరెన్సీ సెట్టింగ్స్, కంపెనీ కోడ్, గ్లోబల్ పారామీటర్స్ ఇవన్నీ చెప్పాలి. వీటిని ఏమంటారు? గ్లోబల్ పారామీటర్స్ అంటారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తామన్నమాట. సో అలాగే గ్లోబల్ పారామీటర్స్ అంటే మీనింగ్ ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. సో ఈ గ్లోబల్ పారామీటర్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నాం మనము. గ్లోబల్ సెట్టింగ్స్ అని కూడా చెప్తారు కొంతమంది. ఓకే, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. ఎందుకండి మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. కొంచెం డౌన్ కి రండి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో OB29 ట్రాన్సాక్షన్ కోడ్ OB29. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? మన కంపెనీ కోడ్ కి ఒక వేరియంట్ ని మనం డిఫైన్ చేసుకుంటాం. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ టు మార్చ్ అన్నమాట. ఏప్రిల్ టు మార్చ్. అలాగే కొన్ని కంట్రీస్ లో జనవరి టు డిసెంబర్ ఉంటుంది. అలా ఒక్కొక్క కంట్రీలో ఒక రకంగా ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించింది ఈ కాన్ఫిగరేషన్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 SAP లాగ్ ఆన్ చేయండి. OB29 ద్వారా వెళ్ళొచ్చు టీ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, మీకు టీ కోడ్ ద్వారా వెళ్ళిపోవడం తెలుసు కదా. /n OB29 అంటే సేమ్ కాన్ఫిగరేషన్ వెళ్తాం. మనం పాత్ ద్వారా వెళ్దాం. మీరు టీ కోడ్ యూజ్ చేయండి స్టార్టింగ్ లో. పాత్ చేయకపోయినా పర్వాలేదు, తర్వాత మీరు కొంచెం స్లోగా మీకు అలవాటు అవుతుంది పాత్ అనేది. సో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 అన్నమాట. ఈ కాన్ఫిగరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినాలి. ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇక్కడ మీరు పొజిషన్కి వెళ్ళాలి. ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి V3 తీసుకోండి. V3 ఇవ్వండి. V3 V ఫర్ విక్టరీ. V3 కంటిన్యూ చేయండి. సో V3 అన్నమాట. ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. స్టాండర్డ్ గా సిస్టమ్ లో డిఫైన్ అయి ఉంటుంది. V3 చూసారు ఎక్కడ ఉందో? ఇది V3. సో మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన ఇండియన్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం, మన ఇండియన్ ప్రకారం ఏప్రిల్ టు మార్చ్ అన్నమాట. సో 12 మంత్స్ అన్నమాట. ఇక్కడ టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 12 మంత్స్. ఏప్రిల్ టు మార్చ్ అనేది 12 మంత్స్. 12 మంత్స్ ని 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. 12 మంత్స్ ఏమంటారు? 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. అలాగే 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉన్నాయి. 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ చూసాక చదవండి. సెలెక్ట్ చేశారు ఏప్రిల్ టు మార్చ్.
ఏప్రిల్ నుండి మార్చ్ వరకు 12 పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. టోటల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 16 ఉన్నాయి. ఈ 12 అనేది కామన్ అన్నమాట. సో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. టోటల్ గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. అంటే పీరియడ్ అంటే 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పీరియడ్. ఒక ఇయర్ లో 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 మంత్స్. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో V3ని మనం సెలెక్ట్ చేసాం. సో దీన్ని కాపీ చేస్తున్నాం. మన ఇండియన్ కంపెనీ ఏ కంట్రీ అయితే ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ని ఫాలో అవుతాయో వాటికి V3 వేరియంట్ ని యూజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ గా V3 వాడేయచ్చు. లేదంటే మనం ఓన్ గా కూడా ఒక వేరియంట్ ని క్రియేట్ చేయొచ్చు. కాపీ యాజ్ ఇన్వెంటరీ రైట్ సైడ్ చూడండి, కాపీ యాజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేయండి. V3 సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి దాన్ని కాపీ చేస్తుంది అనమాట. V3 సెలెక్ట్ చేశారు కదా, రైట్ క్లిక్ చేయమని నేను అది అలా చేయొద్దండి. రైట్ క్లిక్ సెలెక్ట్ చేశారు అంటే V3 సెలెక్ట్ చేశారు, అలా ఉంచండి. పైన చూడండి, ఇన్వెంటరీకి రైట్ సైడ్ కాపీ యాజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది కాపీ యాజ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైంది? V3 మనం కాపీ చేస్తాం. మీరు ఓన్ గా ఒక వేరియంట్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే V3ని కూడా వాడుకోవచ్చు స్టాండర్డ్. లేదంటే ఒక వేరియంట్ ని క్రియేట్ చేయొచ్చు. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ లెటర్ ఇవ్వండి. V3 రిమూవ్ చేయండి. V3 తీసేయండి, అక్కడ రిమూవ్ చేసేయండి. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ లెటర్ ఇవ్వండి. టీవీ ఇస్తున్నారు. టీవీ వి ఇవ్వండి. వి అంటే వేరియంట్. క్యాపిటల్ ఇవ్వాలి సార్, క్యాపిటల్ ఇవ్వండి. టీవీ ఇచ్చారు. టీవీ యాక్చువల్గా మనం V3 వేరియంట్ మీరు కాపీ చేసి మీకు కావాల్సిన విధంగా నేమ్ అనేది చేంజ్ చేస్తున్నారు. ఓకే, V3 వేరియంట్ కి కాపీ చేసి నేమ్ అనేది మార్చేస్తున్నారు. ఎంటర్ చేయండి. ఎంటర్. కాపీ ఆల్, కాపీ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 508. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సో ఏం చేస్తాం మనం? V3 వేరియంట్ ని కాపీ చేసి టీవీ అనేటటువంటి వేరియంట్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, అంటే క్రియేట్ చేసుకున్నాం. లేదు మేము V3 వాడుకుంటాం సార్, స్టాండర్డ్ గా డిఫైన్ చేస్తుంది SAP లో అంటే దాన్నే వాడుకోవచ్చు. ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సపరేట్ గా కావాలంటే కనుక మీరు ఇలా ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఇలా కాదు, ఇన్వెంటరీలోకి వెళ్ళి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పైన ఇన్వెంటరీ ఆప్షన్ చూసారా? ఇన్వెంటరీ మనం ఇంతకుముందు కాపీ చేసాం. ఇన్వెంటరీ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన విధంగా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే మీ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. ఓకే, ఇప్పుడు టీవీ కదా మీ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. టీవీలో ఏమేమి ఉన్నాయి చూడండి. ఏప్రిల్ టు మార్చ్ మన ఫైనాన్షియల్ ఇయర్, ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. సో టోటల్ ఏప్రిల్ టు మార్చ్ అంటే 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. SAPలో మన టార్గెట్ ఏంటి? డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. సో 12 పోస్టింగ్ పీరియడ్. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ చూపించండి. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఇచ్చారు. నంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4 ఉన్నాయి. టోటల్ గా SAPలో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఈ 12 అనేది కామన్, ఆ 4 అనేది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఎందువల్ల? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ పర్పస్ అన్నమాట. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ చూసారా? పీరియడ్స్ సెలెక్ట్ చేశారు కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ రైట్కి వెళ్తున్నారు మీరు. లెఫ్ట్ అంటే కింద పీరియడ్స్ దానిపైన క్లిక్ చేయండి. పీరియడ్స్ క్లిక్ చేయండి. పీరియడ్స్ పైన డబుల్ క్లిక్ చేయండి.
మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫోర్త్ పీరియడ్ లో స్టార్ట్. ఫోర్త్ మంత్ మనం 4 సెలెక్ట్ చేయండి. అది 4 అంటే మన క్యాలెండర్ ఇక్కడ యాక్చువల్గా మన క్యాలెండర్ ఇయర్ ప్రకారము ఏప్రిల్ అనేది ఫోర్త్ పీరియడ్ అవుతుంది క్యాలెండర్ ప్రకారం. బట్ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? 4 అనేది మన క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫోర్త్ మంత్ ఏప్రిల్ అనేది, బట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 1 అవుతుంది. తర్వాత మే, జూన్, జూలై చూడండి, పీరియడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. మామూలుగా అందరికి జనవరిలో స్టార్ట్ అవుతుంది. జనవరి అంటే ఫస్ట్ 1 కదా, ఫిబ్రవరి అంటే 2, మార్చ్ అంటే 3. కానీ ఎస్ఏపి టెర్మినాలజీలో మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఫస్ట్ మంత్ ఏమవుతుంది? ఏప్రిల్. అక్కడ చూసారు పీరియడ్ 1 ఉంది. 1 అంటే ఏంటి? ఏప్రిల్. చూపించండి 1 ఎక్కడ ఉంది? అదో ఏప్రిల్. మే, మే అంటే సెకండ్ పీరియడ్. జూన్ అంటే థర్డ్ పీరియడ్. జూలై అంటే ఫోర్త్ పీరియడ్. అట్లా అన్నమాట. అలాగే పైన -1 చూసారా? అదేంటది? ఇయర్ షిఫ్ట్ అంటారు. మన ఫైనాన్షియల్ ఇయర్ 2 ఇయర్స్ లో రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2023లో స్టార్ట్ అయింది ఫైనాన్షియల్ ఇయర్. 2023లో ఏప్రిల్లో స్టార్ట్ అయింది. మార్చ్ అంటే నెక్స్ట్ 2024 మార్చ్ వరకు ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఏమంటారు? 2 ఇయర్స్ లో రన్ అవుతుంది. దీన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ అంటారు. సో మన ఫైనాన్షియల్ ఇయర్ ఏది క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఫస్ట్ మంత్ ఏంటి? జనవరి కాదు, ఎస్ఐపి టెర్మినాలజీ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది. ఏప్రిల్ నుంచి మనకు కౌంట్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే కామర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, నాన్ కామర్స్ వాళ్ళకి చెప్తున్నాను. ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత చూసారా పైన చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉంది చూడండి. టీవీ అలాగే నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి. పైన కొంచెం మీరు క్రియేట్ చేసుకుంది ఏంటి? టీవీ అని క్రియేట్ చేసుకున్నారు. ఏప్రిల్ టు మార్చ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో ఇదనమాట మనం టోటల్ గా క్రియేట్ చేసుకున్నటువంటి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ లో పీరియడ్స్ ఎలా ఉంటాయి. అర్థమైందా? క్లియరా? ఎస్ సార్, నో? కన్ఫర్మ్ చేయండి. ఓకే, నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ లోకి వెళ్ళండి. పీరియడ్ టెక్స్ట్ పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ ఈఎన్ ఇవ్వండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్ కదా మంది, ఈఎన్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి, ఇంకేం అవసరం లేదు. కంటిన్యూ. ఇక్కడ చూసారా ఫస్ట్ పీరియడ్ అంటే ఏంటి? మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం సెలెక్ట్ చేయకండి, కనిపించట్లేదు. వేరే చోట క్లిక్ చేయండి. వెయిట్ అలా ఉంచండి. క్లిక్ చేయండి, కింద ఎక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ పీరియడ్ అంటే ఏంటి? సెలెక్ట్ చేయకండి సార్, సెలెక్ట్ చేయకండి. ఫస్ట్ పీరియడ్ అంటే ఏంటి? ఏప్రిల్. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏముంటది? మన ఫస్ట్ పీరియడ్ ఏంటి? ఏప్రిల్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏమవుతుంది? క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది థర్డ్ పీరియడ్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఫోర్త్ పీరియడ్. సో క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ అవుతుంది అనమాట. చూడండి ఆ సినారియో మొత్తం అక్కడ ఉంది. అలాగే క్రిందికి రండి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి చూసారా? 16 చూడండి, 16 వరకు. 13, 14, 15, 16 ఇవన్నీ కూడా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఎందుకు ఉపయోగపడతాయి? ఇవన్నీ కూడా ఆడిటర్ అడ్జస్ట్మెంట్ పర్పస్ ఉపయోగపడతాయి. అనమాట ఇవన్నీ కూడా. ఓకే రైట్. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏ మంత్ ఏమవుతుంది, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏ మంత్ ఏమవుతుంది అనేది క్లారిటీగా ఉంది. దీన్ని ఏమంటారు? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. సారీ, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. రైట్. మనం ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. V3 అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. టీవీ అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. లేదంటే V3 స్టాండర్డ్ ఉంది, అది కూడా వాడుకోవచ్చు మీరు. ఓకే ఫైన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి.
ఒక పని చేయండి, అక్కడికి వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, ఇక్కడే బ్యాక్, జస్ట్ బ్యాక్. బ్యాక్ అంటే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, పైన గ్రీన్ కలర్ ట్యాబ్ కనిపిస్తుంది చూసారా, అది గ్రీన్ కలర్ ట్యాబ్ కనిపిస్తుంది. అది కదా అది బ్యాక్ వెళ్ళండి. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? సేమ్ టీ కోడ్ ఇవ్వండి, సేమ్ టీ కోడ్ ఓబి 29 కదా, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఓబి 29 వెళ్ళండి. ఓబి 29 /n ఓబి 29. పొజిషన్ వెళ్ళండి. టీవీ కదా మంది, మనం క్రియేట్ చేసిన దాన్ని ఎలా చూస్తాం? టీవీ. కంటిన్యూ చేయండి. టీవీ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇయర్ డిపెండెంట్ అండ్ క్యాలెండర్ ఇయర్ టిక్ మార్క్స్ కనిపిస్తుంది చూసారా, చెక్ బాక్సెస్ ఉన్నాయి. ఇయర్ డిపెండెంట్ అండ్ క్యాలెండర్ ఇయర్ 2 ఉన్నాయి అనమాట. అవేమి మీరు యాడ్ చేయకండి. ఒకవేళ మీకు ఏదైనా జస్ట్ ఫర్ ఐడియా కోసం కావాలంటే ఏంటంటే, ఇక్కడ ఇయర్ డిపెండెంట్ అండ్ క్యాలెండర్ ఇయర్ మనం ఎటువంటి సిచ్యువేషన్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇయర్ డిపెండెంట్ టిక్ మార్క్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ కొత్త వేరేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత పనిచేయదు. ఇంకా ఇయర్ డిపెండెంట్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ లో మీరు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఇంకా వర్క్ చేయదు ఈ టీవీ అనేది. అదే కనుక మీరు ఇయర్ డిపెండెంట్ టిక్ మార్క్ ఉంటే కనుక సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ ఇయర్ కొత్తది క్రియేట్ చేసుకోవాలి, ఇంకా పని చేయదు, ఇంకా అవసరం లేదు. అదే మీరు టిక్ మార్క్స్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్ని సంవత్సరాలైనా ఆ టీవీ అనేది మీ కంపెనీ కూడా ఉపయోగపడుతుంది అనమాట. టిక్ మార్క్ ఇయర్ డిపెండెంట్ సెలెక్ట్ లో ఉంటే మీనింగ్ ఏంటి? ఇయర్ డిపెండెంట్ సెలెక్ట్ లో ఉంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ మీరు కొత్తది క్రియేట్ చేయాలి, తర్వాత ఇది వర్క్ అవ్వదు ఇది ఈ టీవీ అనేది. అదే టిక్ మార్క్ రిమూవ్ చేసి అసలు మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఆ వేరియంట్ టీవీ అనే వేరియంట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దాని పర్పస్ మీకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో మనం క్రియేట్ చేసినటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. అంటే ప్రతిదీ కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీ నీడ్ టు అసైన్ ది కంపెనీ కోడ్. ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వీ నీడ్ టు అసైన్ ది కంపెనీ కోడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో మనం క్రియేట్ చేసినటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఓబి 37 వెళ్ళండి. /n ఓబి 37. పాత్ ద్వారా వెళ్దామా? మీకు పాత్ తెలుస్తుంది కదా, ఒక పని చేయండి, పాత్ ద్వారా వెళ్దాం. /n SPRO ఎంటర్ చేయండి. IMG అసైన్మెంట్స్ అన్ని కూడా అసైన్మెంట్ ట్యాబ్ లో ఉంటాయండి. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, పైన ఉంటుంది ఫైనాన్షియల్ అకౌంట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇక్కడ కాదు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండి, కింద ఉంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జెస్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూలోకి వచ్చారా? లెడ్జెస్ లేదా? కొంచెం డౌన్కి రండి. లెడ్జెస్ ఉంటుంది, ఇంకా డౌన్కి రండి సార్. కింద ఉంది సార్, కింద ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ వెళ్ళండి. గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జెస్ లోకి వెళ్ళండి. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కూడా ఉంది. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. మన కంపెనీ కోడ్ ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ కి అసైన్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి.
ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ దగ్గర ఇవ్వండి. మీరు టీవీ క్రియేట్ చేశారు, లేదంటే V3 కూడా వాడేసుకోవచ్చు, మీ ఇష్టం. V3 తీసుకుంటాను సార్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ అంటే అది వాడుకోవచ్చు. లేదు ఓన్గా క్రియేట్ చేసి తీసుకుంటానంటే టీవీ అనేది ఇచ్చారు, టీవీ ఇవ్వండి. ఎంటర్ చేయండి. టీవీ ఏప్రిల్ టు మార్చ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయంట. ఎంటర్ చేయండి. అగైన్ ఎంటర్. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయండి, లేదా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయ్యేంత వరకు. ఓకే, రైట్ సైడ్ చూసారా డిస్క్రిప్షన్ యాడ్ అయ్యి చూసారా? అదిగో టీవీకి రైట్ సైడ్ డిస్క్రిప్షన్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంటర్ చేస్తూనే ఉండాలి, వేరే వాళ్ళు వాళ్ళ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అనమాట. ఓకే, సేవ్ బటన్ హైలైట్లోకి వచ్చింది, మీరు మళ్ళీ ఎంటర్ కొడుతున్నారు. ఎంటర్ చేయండి. సేవ్ బటన్ హైలైట్ అవుతుంది. హైలైట్ అయిపోయిన పైన చూడండి, సేవ్ చేయండి. ఎంటర్ చేయండి, ఎంటర్. సేవ్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి, ఎంటర్. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎంటర్ కొడుతూ ఉండాలి, ఎంటర్ కొడితే అయిపోతుంది. డేటా వాస్ సేవ్డ్. సో మనం ఏం చేసాము, ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. అసైన్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని అర్థం. లింక్ చేసేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేయాలి. మన యాక్చువల్గా ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో ఏమున్నాయి, క్రియేట్ చేసే టైంలో 12 పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ ని తీసుకున్నాం, 12 పోస్టింగ్ పీరియడ్స్. సో ఇక్కడ కూడా ఏం చేయాలి మనం, 12 పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ ని డిఫైన్ చేయాలి. పోస్టింగ్ పీరియడ్ అంటే ఆ 12 కి సంబంధించిన ఒక వేరియంట్ ని క్రియేట్ చేస్తాం, ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, మీకు అర్థమవుతుంది. సో డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, పోస్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం, అంటే మంత్లీ మనం ఒక ఇయర్ లో ఎన్ని మంత్స్ తీసుకుంటున్నాము, ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ తీసుకుంటున్నాము, అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని తీసుకుంటున్నాము అనేది తీసుకున్నాం. అలాగే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అనేది తీసుకున్నాం. ఇక్కడేంటి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తున్నాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే వెళ్ళండి OB-B0, లేదంటే పాత్ చెప్తారు, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. SPRO బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యాక్ వెళ్ళండి. ఎస్ అనండి, ఇంకా ఇక్కడ ఫైనాన్షియల్ సేమ్ అందులోకి వెళ్ళండి. కింద పోస్టింగ్ పీరియడ్స్ చూసారా, పోస్టింగ్ పీరియడ్స్ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే ఏంటి, డాట్స్ ఉన్నాయి చూసారా, డాట్ పాత్, నావిగేషన్ పాత్. డిఫైన్ ఇక్కడ ఏముంది, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉందా, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. క్లిక్ చేయండి దానిపైన, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్ క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తున్నాం. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి, 2 letters. ఓకే, ఇక్కడ ఏమి ఇస్తారంటే PV ఇవ్వండి. P అంటే పోస్టింగ్ పీరియడ్, V అంటే వేరియంట్, PV. P ఫర్ పంజాబ్. మీ కంపెనీ కోడ్ 2 letters కామన్ గా ఇవ్వండి. మీ కంపెనీ నేను చెప్తాను ఎందువల్ల మీకు గుర్తుంటుంది అనమాట ఇలా చెప్పడం వల్ల. మీ కంపెనీ కోడ్ 2 letters కామన్, TA, PV ఇవ్వండి. P అంటే పోస్టింగ్ పీరియడ్, V అంటే వేరియంట్. నేమ్ ఇవ్వండి, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఒక డాష్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. పోస్టింగ్ పీరియడ్ ఇవ్వలేదు, తర్వాత ఇవ్వాలి. ఒక చిన్న డాష్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఇక్కడ.
మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? ఎంటర్ సేవ్. ఎంటర్ చేయండి. సేవ్. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనమాట. ఇది ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. కంటిన్యూ చేయండి. ఓకే, ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ క్లోజ్ కూడా చేస్తాం అనమాట. సో దానికి మనకు ఉపయోగపడుతుంది. ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో 12 పోస్టింగ్ పీరియడ్స్ క్రియేట్ చేస్తాం. ఆ పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ క్లోజ్ చేయడానికి మనకి ఈ కాన్ఫిగరేషన్ స్టెప్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ టీఏ పీవీ అని ఇచ్చాను. సేమ్ ఇదే తీసుకోవద్దండి, మీ ఇష్టం, మీరు ఎలానే చూస్ చేసుకోండి. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. సేమ్ అక్కడే ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. ఎస్ఏపీలో సేమ్ పాత్. టీఏపీవీ ఇచ్చాం కదా, జస్ట్ బ్యాక్. చూడండి ఇక్కడ ఎస్ఎన్ వేరియంట్ కంపెనీ కూడా ఉందా? అది ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఉంది చూడండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అది ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని డిఫైన్ చేస్తున్నాం. పైన న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు ఇంతకు ముందు అది ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ పీవీ ఇచ్చారా? పీవీ సెకండ్ వన్. అది ఇది మీరు క్రియేట్ చేసినటువంటి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనమాట. తర్వాత ఏ అని ఉంది కదా, అక్కడ కొంచెం అడ్జస్ట్ చేయండి. ఆ పైన లైన్ అడ్జస్ట్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అకౌంట్స్ అనమాట. డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. ప్లస్ అంటే ఏంటి, మనం క్రియేట్ చేసేటటువంటి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. లేదంటే ఏడికేఎంఎస్ అని కనిపిస్తుంది. ఏ అంటే ఎసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్, జి అంటే జిఎల్ అకౌంట్ కి సంబంధించింది, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఏది కావాలంటే అది తీసుకోవాలి. లేదంటే మనం ప్లస్ తీసుకోవచ్చు. ఏ అంటే ఏంటి, సి అంటే ఏంటి, నెక్స్ట్ క్లాసెస్ లో మీకు అర్థమవుతుంది. సో నేను ప్లస్ తీసుకుంటున్నాను. ప్లస్ తీసుకుంటే మీనింగ్ ఏంటి, ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. ప్లస్ ఇచ్చేయండి. ప్లస్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. పైన ప్లస్ అనేది తీసుకుందాం మనం. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ దగ్గరికి వెళ్ళండి. ఆ మిడిల్లో అవసరం లేదు. ఫ్రమ్ PR1 అని ఉంది. ఫ్రమ్ PR1 ఫ్రమ్ పీరియడ్ అని చెప్తే మీరు 2 పీరియడ్ దగ్గరికి వెళ్తున్నారు. ఫ్రమ్ పీరియడ్ 1 ఇవ్వండి. 1 ఇయర్ 2023. 23లో ఉన్నాం మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. 24 అంటే నెక్స్ట్ వస్తుంది కదా, ఇంకా రాలేదు మనకి. ఓకే, 2 పీరియడ్ దగ్గర ఏమి ఇస్తారంటే 12 ఇవ్వండి. 12 చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాం, 1 ఏమో 1 to 12 ఇచ్చాం 2023కి. అంటే మీనింగ్ ఏంటి, మనం 1 to 12 వరకు పీరియడ్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసాం. 1 to 12 వరకు పీరియడ్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసాము. 1 to 12 వరకు ఓపెన్ చేసేసాం. నెక్స్ట్ ఇయర్ అని చూడండి. ఇయర్ దగ్గరికి వెళ్ళండి. 2024 ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర 13 ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఉంది 2024 ఇవ్వండి. 16 ఇవ్వండి. ఇయర్ దగ్గర 2024 ఇవ్వండి. ఇచ్చాం కదా. అంటే మీనింగ్ ఏంటి, యాక్చువల్గా ఇక్కడ మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ మీనింగ్ మీకు ఏం అర్థమవుతుంది, ఇక్కడ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ ఫస్ట్ 1 to 12 ఇచ్చాం. అంటే మీనింగ్ ఏంటి, 1 to 12 అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ అని అర్థం. 13 to 16 అంటే మీనింగ్ ఏంటి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్.
మనం ఏం చేస్తాం ఇక్కడ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేస్తాం. ఇక్కడ 1 to 12 అంటే 1 నుండి 12 వరకు ఓపెన్ చేసేసాం. అంటే ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఇచ్చేసాం మనం. మామూలుగా జాబ్ లో ఎలా ఉంటుందంటే ఏ మంత్ ఆ మంత్ ఇస్తారు. ఇక్కడ 1 to 12 ఉందనుకోండి, అలా ఉండదు. 1 to 11th పీరియడ్ లో ఉన్నాం మనం, 11 ఇస్తాం. అంటే ఏ పీరియడ్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ పీరియడ్ మాత్రమే ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. 1 అనుకోండి, 1 ఎగ్జాంపుల్ 1 దగ్గరికి వెళ్ళండి, 1 ఇక్కడ 1 ఇచ్చారు. 12 దగ్గర కూడా 1 ఉందనుకోండి, 1 ఇవ్వని చెప్తాను. అంటే ఓన్లీ 1 పీరియడ్ మాత్రమే ఓపెన్ చేస్తాం. 12 రిమూవ్ చేసేసి 1 ఇవ్వండి, అంటే 1 పీరియడే ఓపెన్ చేస్తాం. అంటే ఏంటి, ఏప్రిల్. అలా కాదు, 2 ఇవ్వండి, అక్కడ 1 దగ్గర 2 ఇవ్వండి. ఇక్కడ 1 to 2 అంటే 2 పీరియడ్స్ ఓపెన్ చేస్తాం. అలా ఏ మంత్ ఆ మంతే మనకు ఓపెన్ చేస్తారు అనమాట. ఇక్కడ నేను 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాను. 12 ఇవ్వని చెప్తాను. 12 ఇచ్చామంటే మీనింగ్ ఏంటి, 12 పీరియడ్స్ ని మనం ఓపెన్ చేసేసాము అని అర్థం. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయని చెప్పారు. 13 to 16 సరిపోయింది కదా. అవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, అవి కూడా ఓపెన్ చేశాం. ఎందుకు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా, ఆడిటర్ అడ్జస్ట్మెంట్ పర్పస్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ పర్పస్ మనకి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి అని అర్థం. ఓకే, సేవ్ చేసేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, నేను చాట్ బాక్స్ లో ఒకటి ఇమేజ్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. అవి చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, మనకి ఏ కంట్రీలో ఏ విధంగా ఉంటుంది, ఫైనాన్షియల్ ఎలా స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, ఏప్రిల్ టు మార్చ్. యుఎస్ఏ అక్టోబర్ 1 to సెప్టెంబర్ 30. చైనా జనవరి నుండి డిసెంబర్ 31 వరకు. చైనా, ఫ్రాన్స్, బ్రెజిల్, రష్యా ఇవన్నీ కూడా ఇలాగే ఉంది, ఒకేలా ఉంది. సింగపూర్ ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు. బంగ్లాదేశ్ జూన్ 1 నుండి జూలై 1 నుండి జూన్ 30 వరకు. యూకే జాన్ నుండి డిసెంబర్ 31. కెనడా ఇవన్నీ ఇలా ఉన్నాయి అనమాట. అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. SAP ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ వాళ్ళ కంట్రీలో ఫైనాన్షియల్ ఎలా ఉంది అనే దాన్ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. వై SAP has given 4 additional posting periods. SAP లో ఎందువల్ల మనకి అడిషనల్ గా 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇచ్చాము. మనం స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ తీసుకున్నాం కదా, ఎందువల్ల ఇంటర్వ్యూలు అడగచ్చు. నేను మీకు నోట్స్ చెప్తాను మళ్ళీ, జస్ట్ ఐడియా కోసం ఇదంతా. ఎందువల్ల, ఆడిట్ కరెక్షన్స్ కోసం. ఆడిట్ కరెక్షన్ చేయడానికి మనకి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎవరు పైన సెట్టింగ్స్ మార్చకండి, ఎవరు స్కైప్ సెట్టింగ్స్ చేంజ్ చేస్తున్నారు, చేంజ్ చేయకండి, సెట్టింగ్స్ ఏమి మార్చకండి. చూడండి, సో ఎందువల్ల ఉపయోగపడతాయి, టోటల్ గా ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఆడిట్ కరెక్షన్ చేయడానికి, యాక్చువల్ డిఫరెంట్ ఎంట్రీస్ అని కొన్ని ఉంటాయి అవి చేయడానికి, అలాగే ట్యాక్స్ కరెక్షన్స్ సంబంధించిన వాటివి చేయడానికి ఈ అడిషనల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అడిషనల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వెళ్ళండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్, సార్ ఇప్పుడు మనం అంటే రియల్ టైంలోకి వచ్చి మీరు డైరెక్ట్ ఇక్కడ 12 పీరియడ్స్ తీసుకున్నారు కదా సార్, ఇప్పుడు రియల్ టైంలో ఎవ్రీ మంత్ అట్లా తీసుకోవాలా లేకుంటే డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. కొన్ని కంపెనీస్ లో ఏ మంత్ ఆ మంతే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయడం గురించి అడుగుతున్నారా మీరు? అవును సార్, ఇప్పుడు మనం ఏ మంత్ ఆ మంతే చేయాలి.
రియల్ టైమ్‌లో ఏ మంత్ కామన్ చేయాలి? అంటే యాస్ పర్ ఆడిట్ పర్పస్ కొన్ని సందర్భాల్లో 4 మంత్స్‌కి ఇట్లా క్వార్టర్లీ ఉంటది కదా సార్! అట్లా కూడా తీసుకుంటారా? 4 మంత్స్ అనేవి ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అండి తీసుకునేది. అంటే ఇప్పుడు ఫిజికల్ ఇయర్ రన్నింగ్ అయ్యేటప్పుడు యూజువల్‌గా కొన్ని కంపెనీస్‌లో 4 మంత్స్‌కి వన్స్ అంటే ఆడిట్ క్లోజింగ్ చేస్తుంటారు. ఇనీషియల్ ఇంటర్నల్ ఆడిట్. అప్పుడు సార్? అప్పుడు మనం 4 మంత్స్ తీసుకోవచ్చా? లేకుంటే మంత్లీ తీసుకోవాలా? లేకుంటే 12 మంత్స్ తీసుకోవచ్చా? మంత్లీ తీసుకోవాలండి. నాకు వేరే కంపెనీ గురించి తెలీదు. ఎస్ఏపీ టెర్మినాలజీలో ఏ మంత్‌కి ఆ మంత్ ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఆల్ పీరియడ్స్ ఓకే. ఓపెన్ చేయరు. నేను మీకు ఎందుకు ఓపెన్ చేయించానంటే మీకు ఎర్రర్స్ ఏమైనా వస్తాయని, అంటే మీకు ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ వస్తది. అందువల్ల నేను చేయించాను. కాబట్టి ఎస్ఏపీలో మాత్రం ఏ మంత్‌కి ఆ మంతే ఓపెన్ చేస్తారు. దెన్ వన్ మోర్ థింగ్ సార్. ఈ 4 అడిషనల్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి కదా! సార్ 100% తీసుకోవాలి కదా? మ్యాండేటరీ కాదు. డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. కొంతమంది 2 ఓకే. తీసుకుంటారు కొన్ని. కొన్ని 1 తీసుకుంటారు. మీరు అక్కడ చెక్ చేయండి. మీరు పొజిషన్‌లోకి వెళ్లి చెక్ చేయండి. ఆల్రెడీ మీకు కనిపిస్తాయి. వెళ్ళండి ఎస్ఐపిలోకి వెళ్ళండి. కొంతమంది అంటే ఎవరిష్టం వాళ్ళది. డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే. ఓకే. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. జస్ట్ బ్యాక్. సేవ్ చేశారు కదా! బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూడండి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అన్ని 4 ఉన్నాయా? కొంతమంది అవును. 13-16 ఉన్నాయి కదా! కొంత డౌన్‌కి రండి. కొన్ని 1 ఉన్నాయి చూడండి ఇక్కడ కింద లాస్ట్‌లో. 1 చూసారంటే 1 పీరియడే తీసుకున్నారు ఈయన స్పెషల్ పోస్టింగ్ పీరియడ్. ఓకే. ఓకే. అలా ఇంకా డౌన్‌కి రండి. డిపెండ్స్ ఏదైనా మీరు క్లయింట్ రిక్వైర్మెంట్ సబ్జెక్ట్ బేస్‌గా చేసుకునే కన్సర్న్. చేస్తారు మీరు. ఓకే. ఓకే. ఇంకా డౌన్‌కి రండి. ఇంకా ఉన్నాయా? చూడండి. అంటే మనకి 13-16 ఎందుకు తీసుకుంటారంటే అలా యాడ్ చేసుకోవడం వల్ల టైం ఉంటది కదా! మన ప్రాజెక్ట్ ఫాస్ట్‌గా చేయాలి. ఇలా టెన్షన్ వైడ్ ఉండదు. వైడ్ ఆన్ బిజినెస్. ఓకే. ఓకే సార్. అది ఇంకా డౌన్‌కి రండి. ఇంకా కనిపిస్తాయి అట్లా. ఓకే. రైట్. ఫైన్. పైకి వెళ్ళండి. కంప్లీట్ టాప్‌కెళ్ళిపోండి. సో, ఏటీకేఎంఎస్ అనేది మనం అవి కూడా మనం యాడ్ చేసుకుందాము. కంప్లీట్ టాప్‌కెళ్ళిపోండి. ఇక్కడ చూడండి ప్లస్ 001 ఉంది చూసారా? 001 లెఫ్ట్ సైడ్. దాని కింద ఏ ఉంది చూసారా? ఏ. అది సెలెక్ట్ చేయండి. ఆ లైన్ మొత్తం ఏడీకేఎంఎస్ వరకు లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి అన్ని. ఏ, డి, కే, ఎం, ఎస్ సెలెక్ట్ చేయండి. కే కూడా సెలెక్ట్ చేయండి. ఎస్. ఎస్ కూడా సెలెక్ట్ చేయండి. ఏ అంటే ఏంటి? డి అంటే ఏంటి? అవన్నీ చెప్పాను మీకు. పైన కాపీ యాజ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. కాపీ యాజ్. ఇక్కడ ఎంటర్ చేయొద్దండి. ఎంటర్ చేయకుండా చేయండి. 0001 రిమూవ్ చేసేసి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇచ్చారు. పీవీ ఇచ్చారు. అది ఇవ్వండి. అన్నిటికీ అలాగే చేయండి. 0001 తీసేసి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? టీఏపీవీ. రైట్ సైడ్ చూడండి ఇయర్స్ కూడా చేంజ్ చేయాలి. 2012 తీసేయండి. 2023 ఇవ్వండి. 2012 ఎక్కడ ఉంది? అక్కడ కాదు. ఫస్ట్ నుండి రండి. ఒక ఆర్డర్ లో రండి. ఇక్కడ నుంచి రండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? 12 పీరియడ్స్ ఓపెన్ చేస్తున్నాం. 2023 కదా ఇవ్వండి. టూ 2024 అంటే ఏంటి? నెక్స్ట్ ఇయర్ లో పీరియడ్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం.
ఇవన్నీ చేంజ్ చేయాలి. 2024 ఎంటర్ చేయండి. సేమ్. సో ADKMS కూడా చెప్పాను. ఏ అంటే ఎసెట్స్, డి అంటే ఏంటి, కే అంటే ఏంటి, ఎం అంటే మెటీరియల్, కే అంటే వెండర్, డి అంటే కస్టమర్స్, ఇవి కూడా చెప్పాను కదా అవన్నమాట. వాటికి సంబంధించిన కూడా ఓపెన్ చేస్తాం. సేమ్. ఇది చేయకపోయినా అవసరం లేదు, ఈ స్టెప్ అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. బట్ ఎనీవే మీకు యూజ్ అవ్వచ్చు. డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ చూడండి ఏముందో. నెక్స్ట్ స్టెప్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP. వెళ్ళండి, OBBP ఇవ్వండి. OBBP లేదంటే బ్యాక్ వెళ్ళండి, అక్కడ కనిపిస్తుంది మీకు పాత్. ఎంటర్ చేసేయండి. నో ఇష్యూ. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ కొత్తగా క్రియేట్ చేయాలంటే నివెంట్రీ, మనం అసైన్ చేయాలంటే పొజిషన్ ఆప్షనే ఉంటుంది, నివెంట్రీ ఉండదు ఇక్కడ. అలాగే క్రియేట్ చేసిన వాటిని చూడాలన్నా కూడా పొజిషనే. ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. రైట్ సైడ్ వేరియంట్ ఇవ్వాలి. ఇక్కడ వేరియంట్, మీ వేరియంట్ ఏంటి? TAPV. అది ఎంటర్. సేవ్ చేయండి. మీ కంపెనీ కోడ్ కి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign the each and every element to our company code. కంటిన్యూ చేయండి. TA సెలెక్ట్ చేసి చూపించండి. మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? TATM, అది మీ కంపెనీ కోడ్. సో దీనికి ఏం అసైన్ చేసాము? మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇక్కడ అసైన్ చేస్తాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, యాక్చువల్గా మీకు 1 or 2 కంపెనీ కోడ్స్ ఉన్నా కూడా, ఇంకో కంపెనీ కోడ్ ఉందనుకోండి, వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. మీకు 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్, ఇలా అసైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు అర్థమవుతుంది. తర్వాత ఫస్ట్ ఒకటి చేయండి, తర్వాత చూద్దాం. ఓకేనా? తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 వెళ్ళండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. లేదండి పాత్ ద్వారా వెళ్దామా? పాత్ వెళ్ళండి, SPROకి వెళ్ళండి. SPRO IMG. మీరు టీ కోడ్ కూడా ఇవ్వచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఇంతకుముందు వెళ్ళాం కదా, సెకండ్ వన్ అక్కడికి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫీల్డ్స్ లెడ్జర్స్ లేదా గ్లోబల్ సెట్టింగ్స్ లోకి ఎందుకు వెళ్ళారు? లెడ్జర్స్ లోకి వెళ్ళండి. లెడ్జర్స్, ఫీల్డ్స్ లోకి వెళ్ళండి. ఫీల్డ్స్ ఇక్కడ కస్టమర్ ఫీల్డ్స్ ఉందా? కస్టమర్ ఫీల్డ్స్ లో డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ ఇంకా కింద ఉంది చూడండి, ఇంకా కింద వస్తున్నది. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఈ కోడ్ ఎలా చూస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూపించండి. చూసారా, ఇక లాస్ట్ లో ఉంటుంది కదా 4 digits అనేవి టీ కోడ్స్. 4 digits అనేవి టీ కోడ్స్. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి మనది? OBC4 కదా, అదనమాట. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం? ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఒక పేపర్ సింబల్ ఉంది కదా, IMG డాక్యుమెంట్ ఒకటి చూడండి, అది IMG యాక్టివిటీ. దీనిపైన క్లిక్ చేస్తే మనం ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాం ఏంటంటే మీకు అర్థమవుతుంది. నేను నోట్స్ చెప్తాను,
మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గో త్రూ దిస్ డాక్యుమెంట్. క్లోజ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేయండి. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటని చెప్తాను. ఫస్ట్ మనం క్రియేట్ చేద్దాం, ఒక వేరియంట్ ని క్రియేట్ చేద్దాం. 0001 సెలెక్ట్ చేసుకోండి. 0001 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? అది సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేశారు. దీన్ని మనం కాపీ చేద్దాం. పైన కాపీ యాజ్ ఒక ఆప్షన్ అనిపిస్తుంది, చూసారా? కాపీ యాజ్ క్లిక్ చేయండి. అది కాదు, ఇన్వెంటరీ కాదు, కాపీ యాజ్. లెఫ్ట్ సైడ్ రండి సార్, లెఫ్ట్కి వెళ్ళండి. ఆ పేపర్ సింబల్ ఉంది కదా, దాని తర్వాత ఉంటుంది, అది కాపీ యాజ్. క్లిక్ చేయండి. 0001 రిమూవ్ చేసేయండి. ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. కాపీ చేసేస్తాను. తీసేసి మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. FV ఇవ్వండి. F అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్. V అంటే వేరియంట్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ 0001 తీసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అంటే మీ కంపెనీ కోడ్ అని మీకు గుర్తుంది. TA TM మీది ఏంటి? మీ కంపెనీ కోడ్ అది కాదు, ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి కరెక్ట్ గా. TA TM టాటా మోటార్స్ మీ కంపెనీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్ చేయండి. కాపీ ఆల్. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 41 ఎంట్రీస్ కాపీ అని కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. సేవ్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం క్రియేట్ చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై, కంటిన్యూ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? at the time of accounting entry posting. ఎండ్ యూజర్ ఏం చేస్తారు? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. సో at the time of accounting entry posting, which field is required or which field is not required అనేది యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ గా బ్యాక్ ఎండ్ నుండి మనం కంట్రోల్ చేస్తాం. పోనీ ఒక పని చేద్దాం. మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, స్టార్ సింబల్స్ ఉంటాయి. వాటికి మీ కాంటాక్ట్ నెంబర్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఫస్ట్ నేమ్ మ్యాండేటరీగా ఇవ్వాలి, లాస్ట్ నేమ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్స్ అనేవి ఇస్తే తప్ప మీకు జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. దీన్ని ఏమంటారంటే అంటే బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తారు అక్కడ. అంటే ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ కాదు. విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగర్ చేశారు. అందువల్ల మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నా, లేదంటే ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్ నౌకరీలో జాబ్ అప్లై చేస్తున్నారు, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, అవి ఇస్తేనే అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. అలాగే ఎండ్ యూజర్ ఒక బిల్ జనరేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరం ఉంది, ఏ ఫీల్డ్ అవసరం లేదు, అవన్నీ కూడా బ్యాక్ ఎండ్ నుండి కాన్ఫిగరేషన్ చేస్తారు. దాని పర్పస్ మనకి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. సెలెక్ట్ చేసుకోండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అని ఉంది. అంటే మనము ఈ ఫీల్డ్ స్టేటస్, ఈ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది ఎక్కడి నుండి కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. at the time of accounting entry posting, which field is required or which field is not required అనేది ఎలా కంట్రోల్ చేస్తాము? ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఓకే, మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్తున్నాం. వెళ్ళండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇక్కడ G001 ఉంది అంటే ఏంటి? జనరల్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. G00 పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన
ఇక్కడ చూస్తారా ఏముంది? అసైన్మెంట్, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్ 3 ఎంట్రీస్ ఉన్నాయి. సర్ప్లస్ అంటే ఏంటి? అసలు ఈ సర్ప్లస్ అనేది సెలెక్ట్ లో ఉంచారనుకోండి మీరు, ఎండ్ యూజర్ కి ఆప్షన్ కనిపించదు. రిక్వైర్డ్ లో ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్స్ట్ ఉంది, రిక్వైర్డ్ సెలెక్ట్ చేయండి, టెక్స్ట్. సెకండ్ వన్ ఏముంది? టెక్స్ట్. దాని కింద సో టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో ఇచ్చాం. సెలెక్ట్ చేయని చెప్తాను. సో సెలెక్ట్ లో ఉంది. సెలెక్ట్ లో ఉంచామంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎండ్ యూజర్ అనే వాళ్ళు మ్యాండేటరీగా టెక్స్ట్ ఇవ్వాలి. ఇస్తే తప్ప డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు. అది ఆప్షనల్ లో ఉంచారనుకోండి, మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. సేమ్ అంతే, ఏ ఫీల్డ్ అయినా అంతే. ఇన్వాయిస్ రెఫరెన్సెస్ ఇవన్నీ చాలా ఉంటాయి, ఇవన్నీ యూజ్ చేయరు, బట్ చెప్తున్నాను మీకు. సో రిక్వైర్డ్ లో ఉంటే ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ మీరు రిక్వైర్డ్ లో ఉంచేశారు, సో ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఎండ్ యూజర్ మెన్షన్ చేయాలి మ్యాండేటరీగా, ఇస్తేనే డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఆప్షనల్ లో ఉంటే ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. సర్ప్లస్ లో ఉంటే మీనింగ్ ఏంటి? సర్ప్లస్ లో ఉంటే మీనింగ్ ఏంటి? సర్ప్లస్ లో ఉంటే మీనింగ్ ఏంటి? ఆప్షన్ అనేది డిస్ప్లే అవ్వదు ఎండ్ యూజర్ కి. ఓకే ఓకే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ ఇక్కడ అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్. అయ్యో ఎందుకు వెళ్ళిపోయినంత బ్యాక్? వెళ్ళండి, గ్రూప్ లోకి వెళ్ళండి. మీరు బ్యాక్ కి సెలెక్ట్ లో డబుల్ క్లిక్ చేయండి. G001 పైన డబుల్ క్లిక్ చేయండి. G001 పైన డబుల్ క్లిక్ చేయండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుండి కంట్రోల్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో చేస్తాం అనమాట. అంటే అప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇక్కడ ఏమేమి ఫీల్డ్ అనేవి మన ఆప్షన్ లో ఉంచితే అవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆప్షనల్ ఎంట్రీస్. రిక్వైర్డ్ ఉంటే మ్యాండేటరీ, ఆ ఫీల్డ్ ఇస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సర్ప్లస్ లో ఉంటే ఈ ఆప్షన్ అనేది కనిపించదు. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కాన్ఫిగరేషన్ చేస్తాము. బ్యాక్ ఎండ్ నుండి కాన్ఫిగరేషన్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటారు దీన్ని. ఓకే, సేవ్ చేసేయండి. ఓకే, డేటా ఆల్రెడీ సేవ్ అయిపోయింది. మనం ఏం చేసాం? ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. TAFV అనేది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం, మరి మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. చేస్తేనే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. OBC5 వెళ్ళండి, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అక్కడికే అసైన్మెంట్స్ ఉంటుంది, వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. సేమ్ అదే ప్లేస్ లో ఉంటుంది మీకు. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBC5. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ కాన్ఫిగరేషన్, గో త్రూ IMG యాక్టివిటీ డాక్యుమెంట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. సో పొజిషన్ కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. అసైన్మెంట్స్ కి పొజిషన్ లోకి వెళ్ళాలి, అంతే డైరెక్ట్ గా పొజిషన్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? రైట్ సైడ్ చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వాలి. రైట్ సైడ్ అక్కడ ఇవ్వాలి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? TAFV. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించలేదు అనుకోండి, డ్రాప్ డౌన్ చేయొచ్చు. డ్రాప్ డౌన్ బటన్ పైన క్లిక్ చేయండి, కనిపిస్తుంది మీరు చేసింది. TAFV కదా మనం ఇచ్చాము, అదేనా? TAFV ఎక్కడ ఉందో చూడండి. ఫైండ్ లోకి వెళ్ళండి, లేకపోతే ఫైండ్ లోకి వెళ్ళినా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చేయండి. అది మనం క్రియేట్ చేసాం కదా, అది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సెలెక్ట్ లో ఉంది, పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే కంటిన్యూ అవుతుంది. క్లిక్ చేయండి, అది వచ్చేసాం కదా. సేవ్.
ఇంకొక 1 అవర్ పడుతుందండి క్లాస్, కొంచెం లెంతీ కాన్సెప్ట్ ఇది, కంటిన్యూ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. సో మన కంపెనీ కోడ్ కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేసాం. మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసి చూపించండి. అక్కడ సెలెక్షన్ లైన్ అదిగో మన కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేసాం. ఎందువల్ల అసైన్ చేసాం? సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్. సిస్టమ్ కి తెలియదు అది ఏ కంపెనీ కోడ్ కి ఏ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉపయోగించాలి, దేనికి ఏం చేయాలనేది తెలియదు. దాని పర్పస్ మనం ఏం చేసామంటే ఇక్కడ మనము కంపెనీ కోడ్ ని అసైన్ చేసాం. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఈస్ మీన్ బై అసైన్మెంట్? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. లింక్ చేయటం అంటారు దీన్ని, లింక్ చేయటం. క్లియర్? అర్థమైందా అందరికి? ఎస్ ఆర్ నో? సో దీని ఏమంటారు అంటే లింక్ చేయటం అంటారు. లింక్ చేయటం అంటే వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. ఓకే, 1 minute లైన్ లో వెయిట్ చేయండి. ఓకే ఫైన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. అసైన్మెంట్ చేసేసాం. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్ అంటే ఏంటి? SAP లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. SAP లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈ డాక్యుమెంట్స్ ని స్టాండర్డ్ అంటారు. బై డిఫాల్ట్ గా SAP లో స్టాండర్డ్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ వెళ్ళండి, OBA7 కదా, వెళ్ళండి OBA7 కి వెళ్ళండి, లేదా పాత్ ద్వారా వెళ్దాం. SAP లోకి వెళ్ళి బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి. సేవ్ చేశారా? సేవ్ చేయండి ఒకసారి. డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. తర్వాత పైకి వెళ్ళండి, ఇది కాదు, ఇక్కడ కాదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. డాక్యుమెంట్ ఉంటుంది, లెడ్జర్స్ కింద ఉంటుంది చూడండి డాక్యుమెంట్. బ్యాక్ వెళ్ళిపోండి, అక్కడ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిపోండి, అడ్జస్ట్ చేసేయండి. డాక్యుమెంట్స్ చూసారు కింద, అది డాక్యుమెంట్. డిఫైన్ డాక్యుమెంట్స్ ఉంది కదా, ఇక్కడ డాక్యుమెంట్స్ టైప్ అని ఉందా? డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ ఫర్ ఎంట్రీ వ్యూ. అది టీ కోడ్ చూసారా? OBA7 డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ ఏ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ అనమాట. అది అక్కడ మిస్టేక్ ఉంది, ఎసెట్ కి సంబంధించింది. SA ఉంటుంది, పొజిషన్ వెళ్ళి SA తీసుకోండి. SA కంటిన్యూ చేయండి. SA అంటే మీనింగ్ ఏంటి? GL అకౌంట్ డాక్యుమెంట్. ఇలా SAP లో టోటల్ గా మనకి డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు? ఈ డాక్యుమెంట్స్ ని బేస్ గా చేసుకుని మనము అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. SAP లో ఇవన్నీ ఫ్రీ డిఫైన్డ్ అంటారు. స్టాండర్డ్ గా ఉన్నాయి. SAP లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. యాక్చువల్గా 99 డాక్యుమెంట్స్ ఉన్నాయి అంట. 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తారు, కానీ 99 ఇక్కడ మనకు అవైలబుల్ లేవండి. ఇక్కడ ఒకసారి పైన కింద చూడండి ఎన్ని ఉన్నాయి డాక్యుమెంట్స్. అప్రాక్సిమేట్లీ 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ అక్కడ కాదు, పొజిషన్ కి రైట్ సైడ్ లో కనిపిస్తుంది చూడండి ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేది. ఎన్ని ఉన్నాయి? SAP లో టోటల్ గా 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఫ్రీ డిఫైన్డ్ 58 to 99 డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు, లేదంటే 58 చెప్పినా ఓకే. టోటల్ గా ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్ సిస్టమ్ లో బై డిఫాల్ట్ గానే డిఫైన్ చేశారు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ డాక్యుమెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి మనకి?
ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ది అకౌంటింగ్ ఎంట్రీ అని చెప్తారు. అకౌంటింగ్ ఎంట్రీని ఈ డాక్యుమెంట్స్ అనేవి క్లాసిఫై చేస్తుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇది లెంతీ కాన్సెప్ట్ అండి, టైం పడుతుంది. ఇది యాక్చువల్గా 2 days చెప్పాలి, మనం 1 day చెప్తున్నాం. చూడండి. సో డాక్యుమెంట్ ఎంట్రీ పేస్ట్ చేయండి, అవి డాక్యుమెంట్స్ పేస్ట్ చేయండి. నేను మళ్ళీ నోట్స్ ఇస్తాను దీనికి సపరేట్గా. చూడండి, డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఒక అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది ఒక డాక్యుమెంట్ అనేది. ఎలా క్లాసిఫై చేస్తుంది? డాక్యుమెంట్ ఎంట్రీ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఎలా క్లాసిఫై చేస్తుంది? నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, కాపీ చేసుకోండి, ఎంటర్ చేయండి, కాపీ చేయండి. ఇక్కడ చూడండి. సో డాక్యుమెంట్ ఎంట్రీ ఎలా క్లాసిఫై చేస్తుంది ఒక అకౌంటింగ్ ఎంట్రీని? ఎగ్జాంపుల్, ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. కేఆర్ డాక్యుమెంట్ ఉంది, వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అని అర్థం. కేజెడ్ డాక్యుమెంట్ ఉంటుంది, వెండార్ పేమెంట్ డాక్యుమెంట్ అని అర్థం. కేఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. కేజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్. ఏఏ డాక్యుమెంట్ ఎసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. ఇలా ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ అనేది ఒక్కొక్క దాని పర్పస్ ఉపయోగిస్తారు. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్స్ టైప్ we can find the accounting entry type అన్నమాట. అంటే డాక్యుమెంట్ ఇప్పుడు ఎస్ఏ ఉందనుకోండి, దానికి అర్థం ఏంటి? జిఎల్ పోస్టింగ్ చేస్తారని అర్థం. కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తారని అర్థం. కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్ చేస్తారని అర్థం. డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డిజెడ్ అయితే కస్టమర్ పేమెంట్ అని అర్థం. అంటే ఈ డాక్యుమెంట్ ఎంట్రీ అనేది ఏం చేస్తుంది? డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుంది? అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. ఇక్కడ ఏమైతే డాక్యుమెంట్ ఎంట్రీస్ చెప్పారో ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఎస్ఏ అంటే ఏంటి, కేఆర్ అంటే ఏంటి, కేజెడ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు గుర్తుండాలి. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ కి మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎస్ఏపిలో ప్రీ డిఫైన్డ్. వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి, చెప్తాను. ఇవన్నీ కూడా ఫ్రీ డిఫైన్డ్. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ టైప్ ఫ్రీ డిఫైన్డ్. లేదు, కొంతమంది ఓన్ గా కూడా క్రియేట్ చేస్తారు, బట్ నాట్ రిక్వైర్డ్. ఒకవేళ మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే డాక్యుమెంట్ ని ఇన్వెంటరీస్ లోకి వెళ్ళి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్వెంటరీలోకి వెళ్ళి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఉన్న డాక్యుమెంట్ ని కాపీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ ఉంది, ఏ ఉంది, సెలెక్ట్ చేయండి. దాన్ని కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ. ఉన్న డాక్యుమెంట్ ని కాపీ చేయాలంటే సెలెక్ట్ చేసి పైన కాపీ యాజ్ క్లిక్ చేయండి. చూసారా, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక డాక్యుమెంట్ ని తయారు చేసుకోవచ్చు. డాక్యుమెంట్ ఎంట్రీ అనేది ఏంటి? డాక్యుమెంట్ ఎంట్రీ అంటే అకౌంటింగ్ ని డాక్యుమెంట్ అనేది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది అని అర్థం. ఓకేనా? ఎస్, లాగౌట్ అయిపోయింది ఎస్ఏపి. లాగౌట్ చేయండి. స్లాష్ ఎన్ని ఇవ్వండి. హోమ్ స్క్రీన్కి వెళ్తుందా, లేకపోతే లాగౌట్ అయిపోయినట్టు? అవలేదా? ఓకే, ఫైన్, నో ఇష్యూ, థ్యాంక్ యూ. సో ఎస్ఏపిలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 99 58 ఫ్రీ 58. సో టోటల్ గా మనం చూస్తుంది 58 ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. స్టాండర్డ్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా ఉంది. సో వీటికి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ సిలబస్ అది ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్ షీట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ పైకి వెళ్ళండి. ఇవి డాక్యుమెంట్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అని, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని, కేజెడ్ అంటే కస్టమర్ వెండార్ పేమెంట్ అని, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ అని, ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి. క్లియర్ కదా? రైట్, పైకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తాం? డాక్యుమెంట్స్ టైప్ చూస్తే మనం డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్
OBA7 లో చూసాం, మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ గా ఉంది. తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అన్నాడు. ఈ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇవ్వాలి, డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇవ్వాలి. FBN1 లో ఇవ్వచ్చు, లేదంటే OBA7 ద్వారా కూడా ఇవ్వచ్చు అన్నమాట. OBA7 ద్వారా కూడా ఇవ్వచ్చు. సేమ్ టీ కోడ్కి వెళ్ళండి, సేమ్ పాత్ మన డాక్యుమెంట్స్ టైప్ వెళ్ళాం కదా, సేమ్ పాత్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. తర్వాత డాక్యుమెంట్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ వెయిట్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ. ఇక్కడ ఫస్ట్ మనం ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది, ఇమేజ్ లో ఏముంది, ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది. ఎస్ఏ పైన పొజిషన్ వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ తీసుకున్నారా? ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ 01 ఉంది. తర్వాత చూడండి డాక్యుమెంట్ నంబర్ అన్నాడు, నంబర్ 01 ఉంది. రివర్సల్ డాక్యుమెంట్ ఏబి ఉంది, అంటే రివర్స్ చేస్తాడు, డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం ఒక్కోసారి, అది సపరేట్ కాన్సెప్ట్. ఆ ఏబి అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఎస్ఏ డాక్యుమెంట్ వెయిట్ కి అప్లికబుల్ అవుతుంది. ఎసెట్ కి కస్టమర్, వెండర్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్ కింద చూపించండి. అకౌంట్ టైప్ అలౌడ్ టు అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్ అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే వీటికి ఇది ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని అర్థం అనమాట. తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి, డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి 01 కదా, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి, అది కాదు ఐఎమ్ సారీ, బ్యాక్ వెళ్ళండి. పెన్సిల్ సింబల్ ఉంది కదా, అది తీసుకోవాలి. పెన్సిల్ సింబల్ ఫస్ట్, అది పెన్సిల్ సింబల్ మిడిల్ లో, ఇంటర్వెల్స్ అదే మిడిల్ వన్. సో ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత, మన డాక్యుమెంట్ ఎంత చూసాము, 01 ఉంది, 01 ఇవ్వండి. మన ఫైనాన్షియల్ ప్రకారం 23-24 కదా, 2023 ఇవ్వండి. ఫ్రమ్ పీరియడ్, ఫ్రమ్ నెంబర్ అన్నాడు, 1 ఇవ్వండి. 500 ఇవ్వండి, ఇక్కడ 500, 1 to 500. అంటే ఎందుకు ఉపయోగపడుతుంది 500 అనేది, 1 to 500 ఎందుకు ఇస్తున్నాం మనం, 1 to 500 అనేది ఎస్ఏ డాక్యుమెంట్ పైన 500 ట్రాన్సాక్షన్ చేయొచ్చు మనం, అంటే ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు, అంటే బిల్స్ జనరేట్ చేయొచ్చు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఎస్ఏ డాక్యుమెంట్ పైన 500 అనేవి బిల్స్ జనరేట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, మేబీ టుమారో డే ఆఫ్టర్ టుమారో. ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని మనకి ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ నంబర్ 1 to 500 ఇచ్చాం కాబట్టి డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, 2 వాజ్ పోస్టెడ్ అని ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. సో నంబర్ రేంజ్ అంటారు. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే 01 ఇయర్ ఇచ్చేసాం, 1 to 500 ఇచ్చాం. 1 to 500 ఇచ్చామంటే మీనింగ్ ఏంటి, ఎస్ఏ డాక్యుమెంట్ పైన 500 ఎంట్రీస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈఎక్స్టీ కనిపిస్తుంది లాస్ట్ లో. ఈఎక్స్టీ అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ నెంబర్ అనేది మాన్యువల్ గా ఇస్తారు ఒక్కోసారి, ఇండివిజువల్స్ అంటే యూజ్ చేయరు, అది మాన్యువల్ గా ఇవ్వడానికి ఈఎక్స్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సేవ్ చేసేయండి. కంటిన్యూ చేయండి. డేటా వాజ్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఎస్ అండి, బ్యాక్ ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి, ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్ అంటే అది కాదు, మిడిల్ లో క్లిక్ చేయాలి, అది మర్చిపోవడం, మిడిల్ వన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సేవ్ అయింది. పైన బ్యాక్ ఉంది కదా, బ్యాక్ ఆప్షన్కి వెళ్ళండి, సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేశారా, ఇంకోసారి సేవ్ చేయండి. సేవ్, బ్యాక్ వెళ్ళండి, అది బ్యాక్, అగైన్ బ్యాక్.
అగైన్ బ్యాక్. సో ఎస్ఏ డాక్యుమెంట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ ఉంది ఇమేజ్ లో చూడండి, అక్కడ చెక్ చేయండి. డాక్యుమెంట్స్ టైప్ ఇచ్చాను కదా మీకు, ఈ డాక్యుమెంట్స్ కి మ్యాండేటరీగా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఎస్ఏ డాక్యుమెంట్ ఇచ్చాం. తర్వాత కేఆర్ డాక్యుమెంట్, పొజిషన్కి వెళ్ళి కేఆర్ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళండి, కేఆర్ డాక్యుమెంట్. కింద ఎస్ఏ డి సెలెక్ట్ చేయండి. ఎస్ఏ డి సెలెక్ట్ చేయకండి, నేను చెప్పినప్పుడు చేయండి, సెలెక్ట్ చేయమని మీరు సెలెక్ట్ చేసేస్తారు. కింద కూడా డి సెలెక్ట్ చేయండి. ఎస్ఏ ఉంది, డి సెలెక్ట్ చేయండి. కేఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. కేఆర్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఎంత ఉంది? 19 ఉంది. 19 తీసుకోవాలి దీనికి. తర్వాత ఈ డాక్యుమెంట్ వేటికి అప్లైబుల్ అవుతుంది? ఈ డాక్యుమెంట్ వేటికి అప్లైబుల్ అవుతుంది? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, వీటన్నిటికీ కూడా ఈ కేఆర్ డాక్యుమెంట్ అనేది అప్లైబుల్ అవుతుంది. ఇవన్నీ చూసుకోవాలి కేఆర్ డాక్యుమెంట్ అనేది. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా కస్టమర్స్ కేర్ అంటే వెండర్ కదా, కస్టమర్ టిక్ మార్క్ తీసేయండి, కస్టమర్ అవసరం లేదు. కింద నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్ ఒకటే ఉంచండి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కింద నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్ ఒకటే ఉంచండి, మిగతా తీసేయండి. తర్వాత రైట్ సైడ్ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫ్రమ్ కరెన్సీ ఉంది కదా, అది తీసేయండి. GIR4 ఉంది కదా, అది అవసరం లేదు. ఇది యాక్చువల్లీ వేరే వాళ్ళు అసైన్ చేశారు, ఇది మనకు సంబంధించింది కాదు, డెమో సర్వర్ కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. ఇవి ఉంటే రిమూవ్ చేసేయండి. ఇవి ఎక్స్చేంజ్ రేట్ అంటారు. ఎక్స్చేంజ్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది, దాన్ని బేస్ గా చేసుకుని అక్కడ కాన్ఫిగరేషన్ చేస్తారు. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? సో 19 అనమాట. ఫస్ట్ డాక్యుమెంట్ సేవ్ చేయండి. ఫస్ట్ కంటిన్యూ చేయండి. నంబర్ రేంజ్ ఏంటి? 19. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. 19 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. సో ఇంటర్వెల్ ని యాడ్ చేయాలి. ప్లస్ పైన క్లిక్ చేయండి. పైన ప్లస్ సింబల్ అని చూసారా? పైన ప్లస్, ఇన్సర్ట్ లైన్. ఓకే, 19 ఇవ్వండి. డాక్యుమెంట్ లెంత్ ఉంది 19 ఇవ్వండి. 19 ఇవ్వాలి. 2023. ఇక్కడ ఎంత ఇస్తారు? 501 ఇవ్వండి. 500 వరకు ఇచ్చేసాం. మీరు మళ్ళీ 500 ఇస్తే ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. 501 ఇచ్చాం. 501 నుండి 1000 ఇవ్వండి. ఓకే, సేవ్ చేయండి. ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సేవ్ చేయాలి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. చూసారా? డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ 19 అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ కి సంబంధించి ఇన్వాయిసెస్ పోస్ట్ చేసే టైంలో ఈ 19 అనేది మనం తీసుకోవాలి. అంటే 19 ఆటోమేటిక్ గా టిక్ అవుతుంది. మనం కింద నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని టిక్ అవుతుంది. మనం ఏం చేసే పని లేదు. మీకు నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతుంది. ఈ క్లాస్ 2 టైమ్స్ వాచ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏపి కి గ్లోబల్ పారామీటర్స్ అనేవి పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు దీన్ని. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. ఓకే, వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ డాక్యుమెంట్ ఏముంది? డాక్యుమెంట్ చూపించండి. కేఆర్ కి నెంబర్ రేంజ్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ కేజెడ్ డాక్యుమెంట్, వెండర్ పేమెంట్, స్టాండర్డ్ కదా ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని స్టాండర్డ్ డాక్యుమెంట్స్. వెళ్ళండి. కేజెడ్ పొజిషన్ వెళ్ళి కేజెడ్ తీసుకోండి. ఇక్కడ సేవ్ చేశారా? బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ పొజిషన్కి వెళ్ళండి. బ్యాక్ స్పేస్ బ్యాక్ బటన్ యూజ్ చేయండి. మీరు షార్ట్ కట్ అంటే కీబోర్డ్ యూజ్ చేస్తే మిగతా వాళ్ళకి తెలియదు కదా, చూసే వాళ్ళకి అర్థమవుదు. కేజెడ్ ఇవ్వండి. కేజెడ్ కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. సో కేజెడ్ కి ఎంత ఉంది? నెంబర్ రేంజ్ చూడండి 20 ఉంది అనమాట. కేజెడ్ కి నెంబర్ రేంజ్ ఏముంది? 20 ఉంది. అలాగే ఇవన్నీ యాక్చువల్గా ఉంచేయండి, ఏం మార్చద్దు. పంచండి. కంట్రోల్ డేటాలో కస్టమర్
కస్టమర్ అండ్ వెండర్ చెక్ సెలెక్ట్ చేసుకోండి, ఇంకేం అవసరం లేదు. కస్టమర్ వెండర్ విఈఎన్డి అంటే వెండర్ అని అర్థం. ఓకే, సేవ్ చేయండి, డాక్యుమెంట్ సేవ్ చేయండి ఫస్ట్. సో నంబర్ రేంజ్ ఎంత ఇచ్చారు? వెండర్ పేమెంట్ కి సంబంధించి 20. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 20 పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇంటర్వెల్ లోకి వెళ్ళాలి. కంటిన్యూ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 20 ఇవ్వండి. 2023. 24 ఇచ్చినా ఏమీ కాదు మేబీ, బట్ మనం ఒకవేళ ప్రాబ్లం అయితే చేంజ్ చేద్దాం. ఓకేనా? రైట్. సో 1000 వరకు ఇచ్చేసాం. లాస్ట్ నెంబర్ 1000 ఉంది. 1001 తీసుకుంటున్నాం. మళ్ళీ మీరు 1000 తీసుకుంటే ఏమవుతుంది? ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. 500 ఇవ్వండి. 1500. ఎంటర్, సేవ్. మినిమం 500 తీసుకోండి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్? డిఆర్ డాక్యుమెంట్ కదా, ఇమేజ్ లో డిఆర్ డాక్యుమెంట్ ఉంది, చెక్ చేసుకోండి. డిఆర్ డాక్యుమెంట్ వెళ్ళండి. ఎస్ఏపి లోకి వెళ్ళి బ్యాక్ పొజిషన్కి వెళ్ళండి. డిఆర్ డాక్యుమెంట్ తీసుకోండి. డిఆర్ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి డిఆర్ పైన. డిఆర్ డాక్యుమెంట్ అన్నారు. డాక్యుమెంట్ నంబర్ ఏం ఉంది? 18 ఉంది. మనం 18 తీసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయి? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్ అవన్నీ యాక్టివ్ చేయండి. కంట్రోల్ డేటాలో లాస్ట్ 4 సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ కంపెనీ పోస్టింగ్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ కంపెనీ పోస్టింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ క్లాసెస్ ఇంటర్ కంపెనీ పోస్టింగ్ అంటే ఇవన్నీ అర్థమవుతాయి. కస్టమర్ వెండర్ అవసరం లేదు. ఓకే, సేవ్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 18 ఇచ్చారు కదా, సేవ్ చేయండి. సేవ్. ఇవన్నీ స్టాండర్డ్ అండి. బై డిఫాల్ట్ ఎస్ఏపీ లో డిఫైన్ చేశారు. ఫ్రీ డిఫైన్డ్ అంటారు వీటిని, ఫ్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంత? 18 ఉంది అక్కడ. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 18 ఇవ్వండి. Hmm. 1501, 1501, 2000 వరకు ఇవ్వండి. సాయి గారు 20,000 సేవ్ అయిపోయిందా? 20,000 ఇచ్చారా? ఓ మై గాడ్, మార్చండి, చేంజ్ చేయండి, ఎంటర్, సేవ్ చేయండి, మళ్ళీ చేయండి. ఫైన్, చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ ఉంది చూడండి, బ్యాక్ వెళ్ళండి. డిజెట్ డాక్యుమెంట్ వెళ్ళండి. డిజెట్ డాక్యుమెంట్ ఇంటర్వెల్, డిజెడ్ పొజిషన్ వెళ్ళి డిజెడ్ చూపించండి. డిజెట్ పైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 14 ఉంది ఇక్కడ మీకు. 14. వెయిట్ ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయి? కస్టమర్స్, అకౌంట్ టైప్ అలౌడ్ కదా, అసెట్స్, కస్టమర్స్. మెటీరియల్ కూడా సెలెక్ట్ చేసుకోండి, మెటీరియల్. తర్వాత లాస్ట్ లో కంట్రోల్ డేటాలో నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. సో నంబర్ రేంజ్ 14 కదా, వెళ్ళండి 14 పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ నేను యాక్చువల్గా 14 ఇవ్వట్లేదు, వెయిట్ చేయండి. వెయిట్ ఫైన్, నో ఇష్యూ. ఇక్కడ నేను 14కి నెంబర్ అనేది క్రియేట్ చేయట్లేదు,
ఎందువల్ల చేయట్లేదు? నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అని చెప్పేసి మీకు జాబ్ లోకి వెళ్ళినా కూడా నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది వస్తే ఎలా చేయాలి, ఆ ఎర్రర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని పర్పస్ నేను ఇక్కడ క్రియేట్ చేయట్లా, కాన్ఫిగరేషన్ చేయట్లా. నంబర్ రేంజ్ మిస్ అవుతుంది, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మనం చేద్దాం. మీకు ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఏంటిది? నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. ఈ ఎర్రర్ వస్తే ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పట్లేదు, అందువల్ల కాన్ఫిగరేషన్ అనేది అవాయిడ్ చేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. స్లాష్ ఎన్ కాదు, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. నెక్స్ట్ ఇంకే డాక్యుమెంట్ ఉంది? పొజిషన్కి వెళ్ళండి. ఎసెట్ డాక్యుమెంటా, ఏఏనా? ఎసెట్ పోస్టింగ్ వెళ్ళండి. ఏఏ. పొజిషన్కి వెళ్ళండి. ఏఏ తీసుకోండి. ఇది యాక్చువల్గా 2 days పడుతుందండి, బట్ మనం 1 dayలో కంప్లీట్ చేస్తున్నాము. మీకు అర్థమవుతుంది కదా? కంటిన్యూ చేయండి. ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ 01 ఉంది. ఆల్రెడీ మనం 01 ఇచ్చేసాం. డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది అవసరం లేదు. ఇవ్వకపోతే కింద ఏముంది చూడండి. 01 కాదు, మనం వేరే తీసుకుందామా? 16 ఇవ్వండి. 16 ఇవ్వండి. అక్కడ 16 ఇవ్వండి. కింద వెండార్స్ అన్ని యాసిడ్ వచ్చేయండి. సేవ్ చేయండి డాక్యుమెంట్ ని. అసెట్ పోస్టింగ్ కి డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ లో మీకు అర్థమవుతుంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ 15 days ఆర్ 20 days డెప్త్ గా ఉండాలండి. ప్రాపర్ గా ఇంట్రెస్ట్ గా వినాలి. మీరు వినలేదంటే మాత్రం మీ ఇష్టం. తర్వాత ఇంకా మీరు SAP లో సెట్ అవ్వలేరు అని అర్థం. ఇంటర్వెల్స్ 2 times వాచ్ చేయాలి వీడియో. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 16 ఇవ్వండి. 2023 2001 నుండి 2500 మినిమం 500 తీసుకోండి. 50-20 అలా తీసుకోవద్దు. గ్యాప్ అనేది ఎంటర్ చేయండి. మీరు జాబ్ లోకి వెళ్ళాలనుకోండి, లాక్స్ లో ఉంటాయి. ఈ నెంబర్ రేంజ్ మధ్య గ్యాప్ అనేది లాక్స్ లో ఉంటుందండి. సేవ్ చేయండి. సో మనం SAPలో డిఫరెంట్ కంటిన్యూ చేయండి. SAPలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఆ డాక్యుమెంట్స్ కి నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేస్తాం. ఓ పని చేయండి, మీరు వెళ్ళండి ఒకసారి ఆ షీట్ ఓపెన్ చేయండి. అది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా, పైకి వెళ్ళండి. ఏం చేసాం? డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7 9th స్టెప్ లో చేసేసాం. తర్వాత ఏముంది? డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1. సో OBA7 లో డాక్యుమెంట్స్ ఉన్నాయండి. అక్కడ నుండే డైరెక్ట్ గా FBN1 కూడా లింక్ ఉంది. అందువల్ల నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసాం. OBA7 లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అక్కడ నుండే మనం నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేస్తాం. సో నంబర్ రేంజ్ క్రియేట్ చేయడానికి సపరేట్ టీ కోడ్ కూడా ఉంది. FBN1 వెళ్ళండి. FBN1 ఇవ్వండి. FBN1 /n FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ చూసారా? ఇది సేమ్ అన్నమాట. మనం డైరెక్ట్ గా ఇచ్చేసాం. ఈ టీ కోడ్ యూజ్ చేయలేదు. బట్ ఇలా కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. OBA7 నుంచి డైరెక్ట్ గా FBN1 కి అవసరమైనటువంటి కాన్ఫిగరేషన్స్ కూడా చేసాం. ఐ మీన్ నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసాం. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. మనం మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఎలాగనేది మీకు అర్థమవుతుంది. నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వెళ్ళండి. 1 minute. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ కదా, మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. నంబర్ రేంజ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అనేది నేను మళ్ళీ నోట్స్ చెప్తాను మీకు. ఓపెన్ చేయండి. సో నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. ఎందువల్ల నంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అసలు మనకి నంబర్ రేంజ్ ఎందుకు క్రియేట్ చేసాము? చూడండి. why do we need to create document number range? డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగిస్తాము? నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్స్ హెల్ప్ ఐడెంటిఫై డాక్యుమెంట్స్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఒక డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు లాక్స్ లో ఉంటాయి డాక్యుమెంట్స్.
సో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దీన్ని బేస్ గా చేసుకుని మనకి ఉపయోగం ఏంటి, డాక్యుమెంట్స్ కి నంబర్ రేంజ్ ఇవ్వడం వల్ల ఇట్స్ హెల్ప్స్ ఐడెంటిఫై డాక్యుమెంట్స్. ఒక డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే నంబర్ రేంజ్ ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్ కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. నంబర్ రేంజ్ క్రియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో చేస్తారు. యాక్చువల్గా మనం ఇప్పుడు చేయకూడదు, స్టార్టింగ్ అంటే ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఇయర్ ఎండింగ్ లో చేస్తారు. ఓకే, సో దీన్ని ఏమంటారు, వన్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇట్స్ హెల్ప్స్ ఐడెంటిఫై డాక్యుమెంట్స్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ ని ఐడెంటిఫై చేయడానికి, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? క్లియరా కదా? సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు మనం నెంబర్ రేంజ్ పెట్టాం కదా సార్, ఒకసారి స్క్రీన్ ఓపెన్ చేయండి సాయి గారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏం చెప్పారంటే సార్, ఒక ఆల్రెడీ ఇప్పుడు ఒక ఐటమ్ ఉందనుకోండి, అది 1 to 500 పెట్టారు కదా సార్, అది డిఫరెంట్ డాక్యుమెంట్ అయినప్పటికి కూడా ఎందుకు సార్ ఓవర్లాప్ అవుద్ది? అది డిఫరెంట్ డాక్యుమెంట్ అయిపోయినా అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనము ఇప్పుడు పాయింట్ అర్థమైంది. డిఫరెంట్ డాక్యుమెంట్ అయిపోయినా ఓవర్లాప్ అవుతుంది. డాక్యుమెంట్స్ అన్ని ఒకే చోట స్టోర్ అవుతాయి కాబట్టి దేనికది సపరేట్ డాక్యుమెంట్ నంబరే ఉండాలి. మీకు ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది, టీ కోడ్ లో చూపిస్తాను మీకు. డాక్యుమెంట్స్ అన్ని ఒకటే నంబర్, ఒకటే చోట, ఒకే ప్లేస్ లో స్టోర్ అవుతాయి. అందువల్ల ఏమవుతుందంటే దేనికది సపరేట్ గానే ఇవ్వాలి. ఓకే సార్, ఇప్పుడు అట్లా అయ్యేటప్పుడు ఒక డాక్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 500 ఎంట్రీస్ ఫుల్ఫిల్ అయ్యాయి అనుకోండి, ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఎట్లా ఎక్స్టెండ్ అవ్వదు. అందుకే మీకు ఏం చెప్పాను, అది అలా అవ్వదు. అందువల్ల ఏం చేయాలి, జాబ్ లోకి వెళ్ళిన జాబ్ లో ఎలా ఉంటుంది, లాక్స్ లో ఉంటాయండి. లాక్స్ లో ఇస్తారు, అన్లిమిటెడ్ ఇచ్చేస్తారు, లాక్స్ లో అనమాట. ఎగ్జాంపుల్ మనకి మన బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఇయర్లీ 1 lakh బిల్స్ జనరేట్ చేస్తారు. వాడు ఏం చేస్తాడు, ఒక 5 lakhs తీసుకుంటాడు. కోట్లలో కూడా తీసుకోవచ్చు, అంటే ఓవర్లాప్ అవ్వకుండా తీసుకుంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఈవినింగ్ బ్యాచ్ కూడా వేరే బ్యాచ్ కూడా జరుగుతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఆయన ఏం చేస్తాడు, 50 వరకే తీసుకున్నాడు. అవ్వదు, సేమ్ నెంబర్ తో జనరేట్ అవ్వదు. సో ఈ సిస్టమ్ అనేది మ్యాండేటరీ, కోట్లలోనే తీసుకోవాలి. డెమో కాబట్టి మీకు అర్థం అవడం కోసం నేను 100 to 500 చెప్పాను. మీరు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లాక్స్ లో తీసుకుంటారు, క్రోర్స్ లో తీసుకుంటారు, అలాగే తీసుకోవాలి. ఓవర్లాప్ అవుతుంది. ఓ పని చేసి మీరు ఇచ్చి చూడండి, ఓవర్లాప్ అవుతుందో మీకే అర్థం. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఫుల్ఫిల్ అవ్వకుండా చాలా ఎక్కువ హ్యూజ్ వాల్యూస్ లో తీసుకోవాలంటారు, అంతే కదా? తీసుకోవాలంటే ఓ పని చేయండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, చూద్దాం. ఆయన అడిగారు కదా. 05 ఇవ్వండి, ఎగ్జాంపుల్ చెప్తాను. 05 లాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చారు, 2000 ఇచ్చారు కదా, 2000 ఇవ్వండి. 2000 ఇస్తున్నాను, మళ్ళీ ఇచ్చిందే ఇస్తున్నాను. ఓవర్లాప్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 2000 to 2500, 2000 ఆల్రెడీ యూజ్ చేసిన నెంబర్నే ఇస్తున్నాను. ఎంటర్ చేయండి. ఏమని వచ్చింది, వితౌట్ ఓవర్లాప్ అని వచ్చిందా? తీసుకో, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. క్లియరా? ఓకే, డన్. రైట్, నెక్స్ట్ సెషన్ వెళ్ళండి. నెక్స్ట్ టైం బ్యాక్ వెళ్ళిపోండి. నో, బ్యాక్ వెళ్ళిపోండి, స్లాష్ డిలీట్ చేయండి. ఆ 05 సెలెక్ట్ చేయండి. 05 సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. 05 అది కాదు, 05 కదా మనం ఇచ్చాము. ఏమి ఇచ్చాము, 05 1 తీసేయండి, 1 డీసెలెక్ట్ చేయండి. మీరు ఏదైనా మిస్టేక్ ఇచ్చారనుకోండి, పైన ప్లస్ సింబల్ పైన మైనస్ సింబల్ పైన క్లిక్ చేయండి, డిలీట్ అవుతుంది. ఓకే, సేవ్ చేశారా? ఇక్కడ ఏం రావట్లేదండి, స్లాష్ అని ఇవ్వండి. కంప్లీటెడ్. FBN1కి వెళ్ళండి, మళ్ళీ చూద్దాం. 05 ఇచ్చాం కదా. మ్యూట్ లో ఉండండి సార్, ఎవరైనా మ్యూట్ లో ఉండండి ప్లీజ్.
FBN1కి వెళ్ళండి. FBN1కి వెళ్ళండి ఒకసారి. ఒక టైం ఉంది మనకు, హాఫ్ అన్ అవర్ టైం ఉంది అప్రాక్సిమేట్లీ. ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇచ్చి ఇంటర్వెల్లోకి వెళ్ళండి. ఓకే ఫైన్, డిలీట్ అయిపోయింది, ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. FBN1 లో కూడా డైరెక్ట్ గా చేయొచ్చు. మీకు అర్థమైంది కదా ఎందుకు ఉపయోగపడుతుంది డాక్యుమెంట్ అనేది, మనం నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, డాక్యుమెంట్ అనేది నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది, డాక్యుమెంట్ కు సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవడానికి యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ ని ఐడెంటిఫై చేయడానికి డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫైన్, నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను, 1 minute. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేసి పోస్ట్ చేయండి. చాట్ బాక్స్ లో డేటా పోస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. వై వీ వాంట్ టు మెయింటైన్, అదే కదా, వై వీ వాంట్ టు మెయింటైన్ ది నంబర్ రేంజ్. ఇది మనకు తెలుసు కదా నంబర్ రేంజ్ ఎందుకు మెయింటైన్ చేస్తాం అనేది. చూడండి FI లో యాక్చువల్గా ఎందుకు, FI లో ఇన్ FI వీఆర్ వెయిట్ మూవ్ చేయకండి, చదువుతున్నాను. ఇన్ FI వీఆర్ కాల్డ్ యాజ్ డాక్యుమెంట్ టైప్ అండ్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్. ఇక్కడ మనం ఏం చేసాము, డాక్యుమెంట్స్ టైప్స్ ఉన్నాయి, SA డాక్యుమెంట్, KR డాక్యుమెంట్, KZ డాక్యుమెంట్, ఇవరకు డాక్యుమెంట్స్ టైప్స్ అన్నమాట. అలాగే నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసాం. బట్ CO లో కంట్రోలింగ్ లోకి వెళ్ళారనుకోండి, CO లో ఏమంటారు, ఇన్ CO అంటే కంట్రోలింగ్ లోకి వెళ్ళామనుకోండి, వీఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సాక్షన్ టైప్ అండ్ నంబర్ రేంజ్ అంటారు. ట్రాన్సాక్షన్ టైప్ అంటారు అక్కడ CO లో, దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. ఓకేనా, అక్కడ ట్రాన్సాక్షన్ టైప్ అండ్ నంబర్ రేంజ్ అని పిలుస్తుంటారు CO లో అయితే. ఓకే నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఈ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది ప్రతి దానికి బై డిఫాల్ట్ గా జనరేట్ అవుతుంది. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ రేంజ్ జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది, బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ OBA4. పాత్ ద్వారా వెళ్దామా, పాత్ ద్వారా వెళ్ళండి. SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్. కొంచెం డౌన్ కి రండి, డౌన్ కి రండి. ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ ఉంది అక్కడ, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, క్లియరింగ్ డిఫరెన్సెస్, క్లియరింగ్ డిఫరెన్సెస్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. ఇది ఎగ్జిక్యూట్ చేయండి. మీరు పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదా టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. టీ కోడ్ ఏముంది, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ OBA4. OBA4 ఎలా ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ OBA. నీవెంట్రీకి వెళ్ళండి, నీవెంట్రీ. ఇక్కడ మనం యాక్చువల్గా టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. సో మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినా, సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినా ఒకటే టాలరెన్స్ గ్రూప్ ని యూజ్ చేయండి. ఇక్కడ చూడండి గ్రూప్ అని ఉంది. ఇక్కడ మీరు కంపెనీ కోడ్ ఇచ్చేసి డైరెక్ట్ గా సేవ్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఎవరైనా సరే అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటంటే టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది టాలరెన్స్ గ్రూప్ అనేది. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది. రవి అనే ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు.
ఆ ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది అనమాట టోలరెన్స్ గ్రూప్ అనేది. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. సో గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేయొచ్చు. టోలరెన్స్ గ్రూప్ అనేది కంపెనీ కోడ్ లెవెల్లో కూడా క్రియేట్ చేయొచ్చు. సో కంపెనీ కోడ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వండి చెప్తాను. కింద చూడండి అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ లిమిట్ అక్కడ 99 అలా ఇచ్చేయండి. 99 ఇవ్వండి. కింద కూడా 99 ఇవ్వండి. కింద కూడా 99 ఇవ్వండి. దాని కింద ఇవ్వండి. అమౌంట్ ఫర్ ఇవ్వండి 99 ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ 5% ఇవ్వండి. ఇక్కడ యాక్చువల్గా మీరు జాబ్ లోకి వెళ్తే మీ క్లయింట్ అడిగి తీసుకోవాలి. సాక్రిఫైస్ అమౌంట్ అంటారు వీటిని. సాక్రిఫైస్ అమౌంట్ ఇక్కడ కూడా 100 ఇవ్వండి చెప్తాను. 100 కింద కూడా 100 ఇవ్వండి. 100 ఓన్లీ 100 మాత్రమే ఇవ్వాలి. కింద కూడా 100. ఇక్కడ 5% కింద 5%. ఆయన ట్యాబ్ యూజ్ చేస్తారు. ట్యాబ్ కూడా యూజ్ చేయొచ్చు, ఫాస్ట్ గా ఉంటుంది. తర్వాత 5 ఇవ్వండి. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి. యాక్చువల్గా మనం సేవ్ చేయొద్దండి. ఎంటర్ కూడా సేవ్ చేసామనుకోండి అంటే ఇది కంపెనీ కోడ్ లెవెల్లో నేను టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసినట్లు. కంపెనీ కోడ్ లెవెల్లో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు. అంటే టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇవ్వకుండా మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేయచ్చు. అంటే ఇంకా అవసరం లేదు, ఆథరైజేషన్ ఉండదు. ఎవరైనా సరే ఓపెన్ టు ఆల్ అనమాట. ఎవరైనా సరే అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, నేను గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాను. మీ టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇస్తారు? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. గ్రూప్ దగ్గర మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. టీజీ ఇవ్వండి. టీజీ ఓకే. ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఇచ్చాను. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినా సరే టోలరెన్స్ గ్రూప్ ఇదే ఇవ్వండి. థర్డ్ కంపెనీ కోడ్ పోస్ట్ చేసినా ఇక్కడ ఏది తీసుకుంటారో అదే తీసుకోండి. ఫోర్త్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినా సేమ్ ఇదే తీసుకోండి. ఎందువల్ల అంటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండే విధంగా చూసుకోండి. ఎందువల్ల ఉపయోగపడుతుందంటే మీరు క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాసెస్ లో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనే ఒక క్లాస్ ఉంటుంది, దానికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి టోలరెన్స్ గ్రూప్ అనేది కామన్ గా ఉండాలి. మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసినా. ఎగ్జాంపుల్ ఇక్కడ దీంతో నేను ఏం చేస్తున్నాను, సాయితోటి టీఏటీజీ అనేది క్రియేట్ చేయించాను టోలరెన్స్ గ్రూప్. సేమ్ టోలరెన్స్ గ్రూప్ సెకండ్ కంపెనీకి ఇదే క్రియేట్ చేయండి. ఎందువల్ల అంటే మనకి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఎంటర్ చేయండి. ఐఎన్ఆర్ ఎలా వచ్చింది ఎవరు చెప్తారు? ఐఎన్ఆర్ పిక్ ఎలా వచ్చింది? ఐఎన్ఆర్ ఎక్కడ చూపించండి. కంపెనీ కోడ్ కింద ఉంది. ఐఎన్ఆర్ ఎలా వచ్చింది ఎవరు చెప్తారు? ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు వెరీ గుడ్. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏం చేసాము, ఐఎన్ఆర్ కరెన్సీ తీసుకున్నాం. ఐఎన్ఆర్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. అది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పిక్ అయింది ఆటోమేటిక్ గా. సో టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. అలాగే సాక్రిఫైస్ అమౌంట్ ని క్రియేట్ చేయడానికి కూడా ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. సేవ్ చేయండి. సార్ ఒక డౌట్ సార్. సార్ యాక్చువల్లీ మనం గ్రూప్ అనేది మనం స్టార్టింగ్ లో క్రియేట్ చేసిన గ్రూపే కదా సార్, టీఏటీజీ ఇచ్చింది కదా ఇక్కడ, అదే కదా ఏంటండి? అంటే గ్రూప్ నేమే కదా సార్ ఇక్కడ ఇచ్చింది, టీఏటీజీ టాటా గ్రూపే కదా సార్ ఇచ్చింది. ఏదైనా ఇవ్వచ్చు, ఏం కాదు, మీ ఇష్టం. నేను ఇక్కడ టీఏటీజీ ఇచ్చాను, ఇది కాదంటే మీరు వేరేదైనా ఇవ్వండి. ఆ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. సేమ్ లెటర్ తీసుకున్నారేమో, మేబీ నాకు గుర్తులేదు. మనం ఒక గ్రూప్ ఆఫ్ గ్రూప్ క్రియేట్ చేశానది. ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు అండి. ఇట్స్ ఆప్షనల్. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఫైన్. సేవ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో అడగలేను సార్ అనుకుంటే కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. ఏ టైం అయినా కాల్ చేయొచ్చు. ఓకే, అన్ని చేయండి.
ఓకే, క్లియర్ కదా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా నాకు కాల్ చేసి మాట్లాడచ్చు, ఫోన్ చేయొచ్చు ఎనీ టైం. సో టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్, టోలరెన్స్ అంటే ఏంటి? లిమిట్స్ ని సెట్ చేసుకుంటానికి యాజ్ వెల్ యాజ్ ఈ క్యాష్ డిస్కౌంట్స్ ఇవన్నీ అప్లికబుల్ అవడానికి 5% ఇవన్నీ తీసుకున్నాము. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏముంది, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలంటే మనకి టోలరెన్స్ అనేది మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన ఫస్ట్ కంపెనీ కోడ్ కి టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తారో అదే ఇవ్వండి. ఎందువల్ల అదే ఇవ్వాలి? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఓకే ఫైన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ OB80. ఈ కాన్ఫిగరేషన్ నేను చేయట్లేదు, ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు చెప్తాను మీకు ఎర్రర్స్ కూడా తెలియాలి. ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు చెప్తాను. నెక్స్ట్ అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 వెళ్ళండి. యూజర్ కి అసైన్ చేయాలి. ఎస్ఏపీలో బ్యాక్ వెళ్ళిపోండి. ఇక్కడే బ్యాక్ వెళ్ళండి. ఇక్కడే ఉంటారు, మీరు పని లేదు, మళ్ళీ మీరు సపరేట్ గా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ చూసారా? అదిగో OB57. క్లిక్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి. సో నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీ. సో యూజర్ నేమ్ ఇవ్వండి. మీ యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు? మీకు యాక్చువల్ గా మెయిల్ ఫార్వర్డ్ చేస్తారు కదా, మీరు యూజర్ నేమ్ యూజ్ చేస్తున్నారు. ఆ యూజర్ నేమ్ ఇవ్వండి. మీ యూజర్ నేమ్ ఇవ్వండి. గుర్తులేదా? యూజర్ నేమ్ మర్చిపోయారా? ఓపెన్ చేయండి. ఎవరండి? కొంచెం సైలెంట్ గా ఉన్నారు సార్ ప్లీజ్. అదేనా? కరెక్ట్ గా ఇవ్వాలి. యూజర్ నేమ్ ఇచ్చారు. టోలరెన్స్ గ్రూప్, ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చామో టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. TA TGనా అది ఇవ్వండి. మీ టోలరెన్స్ గ్రూప్ కూడా ఇచ్చేసారు. సేవ్ చేయండి. మీ యూజర్ నేమ్ ఇవ్వాలి. సేవ్ చేశారు అంటే సో ఇక్కడ ఏం చేస్తాం మనం? మీ యూజర్ నేమ్ ని మీ టోలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేసాం, యాడ్ చేసాం. అంటే మీనింగ్ ఏంటి? టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్ అని చెప్పాను. అంటే ఇక్కడ ఏదైతే టోలరెన్స్ గ్రూప్ ఉందో దానికి మీ యూజర్ నేమ్ అసైన్ చేస్తేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టు పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. టోలరెన్స్ కంటెంట్ అంటే ఏంటి? ఆథరైజేషన్ ఇస్తుంది. మీకు ఒక డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీకు ఆథరైజేషన్ ఇస్తుంది టోలరెన్స్ గ్రూప్ అనేది. అందువల్ల టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. ఒక ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఆయన టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. యూజర్ కి అసైన్ చేసి ఉండాలి. మీ యూజర్ కి అసైన్ చేసాం. ఇక్కడ చేసామంటే మీనింగ్ ఏంటి? చేస్తేనే మీరు ఎలిజిబుల్ అనమాట. మీకు ఆథరైజేషన్ వస్తుంది, లేకపోతే రాదు. క్లియర్ కదా? టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ అన్నాం. సేవ్ చేయండి. సేవ్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఇది కాన్ఫిగరేషన్ కాదు యాక్చువల్ గా. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ కంప్లీటెడ్. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా OBY6. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBY6. వెళ్ళండి. OBY6 అక్కడే ఉంటుంది చూడండి. బ్యాక్ వెళ్ళండి. ఎస్ఏపీలో బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ కాదు, పైకి వెళ్ళండి చెప్తాను. జనరల్ గ్లోబల్ పారామీటర్స్ ఉంది చూడండి. గ్లోబల్ పారామీటర్స్ ఉంటుంది. పని చేయండి, అలా కాదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. లెడ్జెస్ లోకి వెళ్ళండి. లెడ్జెస్ కాదు, గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్ వెళ్ళండి. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ దానిపైన అది అనమాట. ఓకేనా? అది టీ కోడ్ కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేయండి. టీ కోడ్ కనిపిస్తుంది అక్కడ మీకు. OBY6 కదా? OBY6 ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి.
మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. చూసారా, ఇప్పటి వరకు మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా టైటిల్ బార్ లో ఏముంది చూడండి, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అన్నారు. కంపెనీ కోడ్ కి సంబంధించిన గ్లోబల్ డేటా ఏముంది, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, టిఏజీ చూపించండి, అదిగో టిఏజీ కింద, ఇంకా క్రింద అది కంపెనీ కోడ్, అది గ్రూప్ ఆఫ్ కంపెనీ. చూసారా, టిఏజీ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. మీ కంపెనీ కోడ్ ఏంటి, టిఏటిఎం టాటా మోటార్స్ పైన చూడండి, టాటా మోటార్స్. మీ కరెన్సీ ఐఎన్ఆర్, లొకేషన్ కంట్రీ ఐఎన్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీరు ఏం క్రియేట్ చేశారు, టిఏసిఏ క్రియేట్ చేశారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, టీవీ క్రియేట్ చేశారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, ఎఫ్ఏ టిఏఎఫ్ ఎఫ్వి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టిఏపివి. ఇవన్నీ మీరు క్రియేట్ చేసినటువంటి డేటా. దీని ఏమంటారు, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటారు. OBY6 లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు. కానీ మీరు ప్రతి కాన్ఫిగరేషన్ ఏం చేస్తారని నోట్ చేసుకోండి. ఒక రఫ్ బుక్ కోడ్ పర్చేజ్ చేయండి. రఫ్ బుక్ కోడ్ పర్చేజ్ చేసి అన్ని యాడ్ చేసుకోండి. ఎందువల్ల అంటే కొన్ని కాన్ఫిగరేషన్స్ మర్చిపోతుంటాం. ఇవి డెమో సర్వర్స్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు, ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ ఏం చేశారో తెలియకపోతే తర్వాత ఏం చేయలేము. ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ టైం తీసుకుని వెతుక్కోవాలి, అంతా సెట్ చేసుకోవాలి, అన్ని కూడా వెతకాలి. కాబట్టి మీరు ఏం చేస్తారనేది ప్రతిదీ నోట్ చేసుకోండి. దీన్ని ఏమంటారు, కంపెనీ కోడ్ గ్లోబల్ పారామీటర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, అది ఓపెన్ చేయండి. సో మనం ఏం చేస్తున్నాము, గ్లోబల్ పారామీటర్స్ క్రియేట్ చేస్తున్నాం. గ్లోబల్ పారామీటర్స్ మీకు ఫస్ట్ లో చెప్పాను, 10 పాయింట్స్ చెప్పాను, వెళ్ళండి పైకి వెళ్ళండి. ఇవన్నీ కూడా గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపికి పిల్లర్స్ లాంటిది అనమాట ఇవన్నీ కూడా. సో మనం కొన్ని చేసాము, రేపు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి చేద్దాం. టైం పడుతుంది, ఇంకొక 1.5 hour టైం పడుతుంది నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే వీటి గురించి. సో రేపు మార్నింగ్ నేను కొంచెం డెప్త్ గానే వెళ్తున్నానండి. 2 times వాచ్ చేయండి, ఏదో రఫ్ గా చెప్పేసి వదిలేయటం కాదు, డెప్త్ గానే చెప్తున్నాను మీకు. కాబట్టి మీరు ఏం చేస్తారు, రేపు 2 times వాచ్ చేయండి. యాక్చువల్గా 1 hour చెప్పాలి క్లాస్, ఈరోజు 2 hours తీసుకున్నాను. రేపు కూడా ఒక 1 hour తీసుకుంటాను, మళ్ళీ లెంత్ అవుతుంది అందువల్ల. ఓకేనా, సో రేపు మళ్ళీ క్లాస్ ఉంటుంది. సో గ్లోబల్ పారామీటర్స్ చేసేస్తాం ఈరోజు, ఇంకా ఉన్నాయి పెండింగ్ చాలా ఉన్నాయి. రేపు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయడం అవన్నీ చెప్తాను రేపు. ఇవన్నీ కూడా గ్లోబల్ పారామీటర్స్. ఒక ఫస్ట్ 20 days క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాను. ఫస్ట్ 20 days ఆర్ 30 days క్లాసెస్ అనేవి బేస్మెంట్ అనమాట. మీకు బేస్మెంట్ ప్రాపర్ గా ఉంటే ఏదైనా చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఓకే, ఇవన్నీ కూడా గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఐపి అని చెప్తారు. కాబట్టి ఇవన్నీ చాలా కేర్ఫుల్ గా నేర్చుకోవాలి. బేస్మెంట్ ప్రాపర్ గా ఉంటే తర్వాత ఎట్లయినా సరే వర్కౌట్ అవుతుంది మీకు. ఓకే, సో ఇది సెషన్. రేపు మార్నింగ్ వేరే కాన్ఫిగరేషన్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే